హలో! వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ఎం. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం మ్యాచ్ నంబర్ 67 సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఆర్‌సీబీ. వీళ్ళిద్దరి మధ్యన ఏ టీమ్ స్ట్రాంగ్ ఉంది? ఎవరికి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? అలాగే పిచ్ ఎలా బిహేవ్ చేస్తది? ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మేలా? సెకండ్ బ్యాటింగ్ చేస్తే మేలా? టాస్ గెలిస్తే ఏది తీసుకోవాలా? అనేది అలాగే ఈ వీడియోలో ఏ ప్లేయర్స్ బాగున్నారు? ఎవరు ఫామ్‌లో లేరు? అనేది కూడా ఈ ఫుల్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అలాగే వీళ్ళిద్దరూ మ్యాచెస్ వస్తే ఇద్దరు గెలిచేసే వస్తున్నారు. హైదరాబాద్ అయితే చెన్నైతో గెలిచొస్తుంది. జస్ట్ 180 రన్స్ చెన్నై చేస్తే చెన్నై చెపాక్‌లో 180 రన్స్ చేజ్ చేసి వస్తుంది. ఇషాన్ కిషన్ అప్పుడు చాలా బాగా ఆడాడు ఆ మ్యాచ్. 70 రన్స్ చేశాడు. అలాగే క్లాసన్ కూడా చాలా బాగా ఆడినాడు. అలా వాళ్ళ స్కోర్‌ని చేజ్ చేసి ప్యాట్ కమిన్స్ 3 వికెట్లు తీయడం వల్ల అలా ఆ స్కోర్‌ని చేజ్ చేసి 180 రన్స్ మ్యాచ్ గెలిచొస్తున్నారు. అలాగే దాని తర్వాత చూసుకుంటే ఆర్‌సీబీ కూడా 222 రన్స్ కొట్టి అలాగే వాళ్ళ పైన 29 రన్స్‌తో మార్జిన్‌తో గెలిచేసి వస్తుంది పంజాబ్ పైన. వాళ్ళు కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు. విరాట్ కోహ్లీ కూడా చాలా బాగా ఆడినాడు. 58 చేశాడు. అలాగే వెంకటేష్ అయ్యర్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా తను టీమ్‌లో ఉన్నాడు. తను కూడా చాలా బాగా ఆడినాడు దేవదత్ పడిక్కల్ వాళ్ళ బ్యాటింగ్ వల్ల అలాగే బౌలింగ్ భువనేష్ కుమార్ చాలా బాగా బౌలింగ్ ఏసినాడు. వాటి వల్ల ఆ మ్యాచ్ అనేది కూడా వాళ్ళు గెలిచేసి ఆ మ్యాచ్ కూడా గెలిచేసి వస్తున్నారు. ఇద్దరైతే విన్నింగ్ నాక్‌తోనే ఎంటర్ అయితున్నారు. అలాగే వీళ్ళిద్దరి మధ్యన చూసుకుంటే మొత్తం 27 మ్యాచెస్ జరిగాయి. అందులో ఆర్‌సీబీ 12 మ్యాచెస్ గెలిస్తే హైదరాబాద్ 14 మ్యాచెస్ గెలిచింది. ఒక మ్యాచ్ నో రిజల్ట్స్‌గా మిగిలింది. అలాగే ఈ మ్యాచ్ ఇక్కడ స్కోర్ చూసుకుంటే మేబీ నాకు తెలిసి 210 నుంచి 200 నుంచి 210 మధ్యలో రావచ్చు. ఎందుకంటే హైదరాబాద్ అంటే బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ కాబట్టి. అందులో హైదరాబాద్ కాబట్టి ఫ్రెండ్లీ మ్యాచ్ ఉంది. అందులో ఇద్దరు ఇటుపక్క మెయిన్ బ్యాట్స్‌మెన్‌లు ఉన్నారు. చాలా ఫామ్‌లో ఉన్నారు. ఇటుపక్క హిట్టర్లు, అటుపక్క హిట్టర్లు ఉన్నారు కాబట్టి మేబీ మ్యాచ్ 200-210 మధ్యలో రావచ్చు. అలాగే ఇంతకుముందు ఇద్దరి మధ్యన ఒక మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్‌లో అయితే ఆర్‌సీబీనే గెలిచింది. జస్ట్ వాళ్ళు 200 రన్స్ చేస్తే ఆ 200 రన్స్ జస్ట్ 15.4 ఓవర్స్‌లోనే చేజ్ చేసేసి వచ్చింది. విరాట్ కోహ్లీ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 69 రన్స్ ఏమో చేశాడు తను. అలాగే దేవదత్ పడిక్కల్ కూడా 61 రన్స్ చేశాడు జస్ట్ 26 బాల్స్‌లో. తను కూడా చాలా బాగా ఆడినాడు. ఆ మ్యాచ్‌లో రొమారీ షెఫర్డ్ బౌలింగ్ చాలా బాగా ఏసినాడు. 3 వికెట్స్ వచ్చాయి. 50 రన్స్ కొట్టించుకున్న 3 వికెట్స్ తీశాడు. అయితే చాలా బాగా బ్యాటింగ్ ఆడారు అందరూ. ఆ మ్యాచ్ వాళ్ళు గెలిచేసి వస్తున్నారు. వాళ్ళతో ఫస్ట్ మ్యాచ్ గెలిచారు. మళ్ళీ అది వాళ్ళ హోమ్ గ్రౌండ్‌లో ఆర్‌సీబీ హోమ్ గ్రౌండ్‌లో 15 ఓవర్స్‌కే కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఎస్ఆర్‌హెచ్ ఆ రివెంజ్ తీర్చుకుంటదా? లేకపోతే మళ్ళీ వాళ్ళ చేతిలో ఓడిపోతదో చూడాలి. అలాగే హైదరాబాద్ బ్యాటింగ్ చూస్తే చాలా బాగుంది. పోయిన మ్యాచ్‌లో కొంచెం కన్సిస్టెంట్‌గా ఆడే వచ్చాడు. ఒక హెడ్ కొంచెం ఫెయిల్ అయ్యాడు. తను కొన్ని మ్యాచెస్ ఆడుతున్నాడు. ఇంకా కొన్ని మ్యాచెస్ సరిగ్గా ఆడడం లేదు. అటుపక్క అభిషేక్ శర్మ అయితే చాలా బాగా ఆడుతున్నాడు తను. తనలో కూడా కొంచెం ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చింది. ఎందుకంటే ఒకప్పుడు ఎలా ఆడుతున్నాడంటే వచ్చామా, కొట్టామా, వెళ్ళిపోయామా అన్నట్టున్నాడు. ఇప్పుడు తను కూడా కొన్ని బాల్స్ తీసుకుంటున్నాడు. కొంచెం టైం తీసుకొని దాని తర్వాత స్లోగా చేసుకుంటూ రన్స్ తీసుకుంటూ గ్యాప్‌లు చూసుకుంటూ హిట్టింగ్ ఆడుతూ అలా స్కోర్‌ని అనేది ముందుకు తీసుకుపోతున్నాడు. ఇంతకుముందు మనం చూస్తే అభిషేక్ శర్మ ఎలా అంటే రావడము, తర్వాత 2 సిక్స్ 3 సిక్స్‌లు కొట్టడం, అవుట్ అయిపోవడం అలా చేస్తున్నాడు. కానీ ఇప్పుడు టీమిండియా దృష్టిలో పెట్టుకొని తను ఎలా ఇంపార్టెంట్ అనేది దాని విషయంలో కూడా కొంచెము ఇలా ఆడుతున్నాడని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువ పెరిగిపోయింది కాబట్టి ఓపెనర్లు చాలా బాగా ఆడుతున్నారు అందరూ. ఆ కాంపిటీషన్ ఎక్కువ పెరిగింది కాబట్టి అందువలన తను కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఆడుకుంటాడు. అలాగే ఇషాన్ కిషన్ చాలా బాగా ఆడుతున్నాడు. తన గురించి చెప్పనవసరం లేదు. పోయిన మ్యాచ్ చెన్నైలో కూడా చాలా బాగా ఆడాడు. 70 రన్స్ చేశాడు. అలాగే చెప్పనవసరం లేదు. ప్రతి మ్యాచ్‌లో ఒక మ్యాచ్ ఏమో జస్ట్ ఫెయిల్ అయ్యాడు. ఒక మ్యాచ్ కేకేఆర్‌తోనో ఎక్కడో ఒక మ్యాచ్ ఏమో ఫెయిల్ అయ్యాడు తనంతే. మిగతా ప్రతి మ్యాచెస్‌లో 30+ కొడతానే వచ్చాడు. ఒకటేంటంటే వీళ్ళ టాప్ 3లో టాప్ 4లో ముగ్గురు ఆరెంజ్ క్యాప్ హోల్డర్స్ ఉన్నారు. 500 రన్స్ రీచ్ అయ్యి ఉన్నారు అందరూ ముగ్గురు. క్లాసన్ గానీ, తర్వాత అభిషేక్ శర్మ గానీ, తర్వాత ఇషాన్ కిషన్ గానీ వీళ్ళ బ్యాటింగ్ చాలా బాగుంది. నితీష్ కుమార్ రెడ్డి తర్వాత అరోరా వీళ్ళు బ్యాటింగ్ చాలా బాగుంది. అలాగే బౌలింగ్ చూసుకుంటే ప్యాట్ కమిన్స్, నితీష్ కుమార్ రెడ్డి వాళ్ళ బౌలింగ్ కూడా చాలా బాగా వేస్తున్నారు. ప్యాట్ కమిన్స్ ఎప్పుడైతే వికెట్స్ కావాలో అప్పుడు వచ్చి వికెట్లు అందిస్తున్నాడు. ప్యాట్ కమిన్స్ కూడా చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. అలాగే
ఈశాన్ మలింగ తను కూడా చాలా బాగా బౌలింగ్ చేస్తున్నారు. శివం కుమార్ ఈ బౌలింగ్ కూడా తను కూడా బాగా చేస్తున్నారు. ప్రఫుల్ హింగే తను కొంచెము పర్లేదు బౌలింగ్ బాగానే వేస్తున్నారు. బౌలింగ్ అయితే ఇప్పుడు ఫస్ట్‌కి ఇప్పటికైతే కొంచెము మెరుగుపడింది అనుకోవాలా. ఆర్‌సీబీతో ఫస్ట్ మ్యాచ్ ఆడిన మ్యాచ్‌కి ఈ మ్యాచ్‌కి బౌలింగ్ అయితే కొంచెము మెరుగుపడింది అనుకోవాలా. బౌలింగ్ కానీ, బ్యాటింగ్ కానీ చాలా బాగుంది. అలాగే కెప్టెన్సీ కూడా తను బాగా చేస్తున్నాడు ప్యాట్ కమిన్స్. అలాగే నెక్స్ట్ ఆర్‌సీబీ చూసుకుంటే బెతల్ అయితే ఆర్‌సీబీకి సరిగ్గా ఓపెనింగ్‌లో అసలు ఒక ఇన్నింగ్స్ కూడా రాలేదు. చాలా అవకాశాలు ఇచ్చారు. కానీ తనైతే ఒక్క అవకాశాన్ని కూడా యూజ్ చేసుకోలేకున్నాడు. చాలా అవకాశాలు వచ్చాయి. ప్రతిసారి ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. ఒక మ్యాచ్ కూడా తను సరిగ్గా ఆడలేదు. మేబీ ప్లే ఆఫ్స్‌కి క్వాలిఫై అయిన తర్వాత సాల్ట్ రావచ్చేమో. ప్లే ఆఫ్స్‌కి తర్వాత సాల్ట్ ఆడతాడని చెప్తున్నారు. ఈ మ్యాచ్ అయితే మేబీ ఆడకపోవచ్చు సాల్ట్. తర్వాత ప్లే ఆఫ్స్‌కి క్వాలిఫై అయిన తర్వాత సాల్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సాల్ట్ వస్తే ఇంకా స్ట్రాంగ్ అవుతుంది టీము. అలాగే తర్వాత విరాట్ కోహ్లీ అయితే చాలా బాగా ఆడుతున్నాడు విరాట్ కోహ్లీ. అందులో మెయిన్ ఈ మ్యాచ్‌కి కూడా విరాట్ కోహ్లీ చాలా ఇంపార్టెంట్ చేజింగ్ చేసేటప్పుడు అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ విరాట్ కోహ్లీ వికెటు. చాలా ఇంపార్టెంట్ చాలా వికెట్ తంది. అలాగే తర్వాత ఇంకా చూసుకుంటే తను పదిదర్ తను కూడా చాలా బాగా ఆడుతున్నాడు. దేవదత్ పడిక్కల్ చాలా బాగా ఆడుతున్నాడు. చాలా ఫామ్‌లో ఉన్నారు వీళ్ళు ముగ్గురు. చా పదిదర్ అయితే స్పిన్‌కి అయితే చాలా సిక్సెస్ కొడుతున్నాడు. చాలా పవర్ హిట్టింగ్ చేస్తున్నాడు. చాలా స్పీడ్‌గా ఆడుతున్నాడు. అలాగే తర్వాత చూసుకుంటే టీమ్ డేవిడ్ ఫినిషింగ్‌లో టీమ్ డేవిడ్ గాని చాలా బాగా ఆడుతున్నారు. రొమార్ షెఫర్డ్ కొంచెం ఆడడం లేదు. ఈ మ్యాచ్ మళ్ళీ ఆడతాడో లేదో తెలీదు అంతగా అయితే. ఆడితే బాగుంటది. అలాగే జితేష్ శర్మ ఫామ్ కొంచెం వీళ్ళని ఇబ్బంది పెడుతుంది. తనైతే ఇంతవరకు ఇంకా ఒక్కసారి కూడా తన దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేసినా నాకైతే ఇంకా ఒకటి కూడా తన దగ్గర నుంచి రాలేదు. మళ్ళీ ఈ మ్యాచ్ అన్నా మళ్ళీ ఆడతాడో లేదో చూడాలి. వాళ్ళ టీమ్ అయితే చాలా బాగా సెట్ అయింది. బౌలింగ్‌లో అయితే భువనేష్ కుమార్, తర్వాత హజల్‌వుడ్ చాలా బాగా బౌలింగ్ చేస్తున్నారు. తర్వాత కునాల్ పాండ్యా వీళ్ళంతా చాలా బాగా బౌలింగ్ చేస్తున్నారు. వీళ్ళ బౌలింగ్ కూడా చాలా బాగుంది. సలీం దూబే అనే అతను కూడా తను కూడా చాలా బాగా బౌలింగ్ చేస్తున్నారు. బౌలింగ్ అయితే చాలా బాగుంది. వీళ్ళ మెయిన్ ఏంటంటే పవర్ ప్లేలో వికెట్స్ ఎక్సలెంట్‌గా తీస్తున్నారు. భువనేష్ కుమార్ అలాగే హజల్‌వుడ్ వీళ్ళిద్దరు ఆ పవర్ ప్లేలో కన్ఫర్మ్‌గా భువనేష్ కుమార్ ఫస్ట్ ఓవర్‌లో వికెట్ తీయాలా అన్న అంత కసిగా బౌలింగ్ చేస్తున్నాడు. ఫస్ట్ ఓవర్‌లో వికెట్ తీసేట్టుగానే అంతగా బౌలింగ్ చేస్తున్నారు. పవర్ ప్లేలో మినిమమ్ 2-3 వికెట్స్ అయితే తీస్తున్నారు వీళ్ళిద్దరు హజల్‌వుడ్ అలాగే భువనేష్ కుమార్ అయితే చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. చాలా బెనిఫిట్ పాయింట్ అయితే వస్తుంది. మేబీ భువనేష్ కుమార్ ఒకవేళ ఈ పర్ఫార్మెన్స్‌తో టీ20కి ఇండియాకి మళ్ళీ రిటర్న్ ఒకవేళ వచ్చి ఆడొచ్చు అని అనుకుంటున్నా. ఇలాంటి ఫామ్ ఉంటే డెఫినెట్‌గా ఆడతాడు. వన్ డేకి, టెస్ట్‌కి అయితే సెలెక్ట్ చేయలేదు. మేబీ టీ20స్‌కి ఏమన్నా సెలెక్ట్ చేయొచ్చేమో తనని. తనైతే చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. బౌలింగ్ గాని చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. అలాగే హజల్‌వుడ్ కూడా చాలా బాగా బౌలింగ్ వికెట్లు కూడా వీళ్ళకి అందుతున్నాయి. అలాగే ఈ మ్యాచ్ చూసుకుంటే బ్యాటింగ్ అయితే ఇద్దరికీ బ్యాటింగ్ బాగుంది. బౌలింగు సన్‌రైజ్ కన్నా అయితే ఆర్‌సీబీకి కొంచెం బాగుంది. కొంచెం బౌలింగ్ ఒకవేళ ఎక్స్‌పీరియన్స్ గాని, తర్వాత వేసే విధానంలో గాని, ఇప్పుడుండే ఫామ్‌లో గాని ఆర్‌సీబీ అయితే అన్‌బీటబుల్‌గా ఉంది. చాలా బాగా ఆడుతున్నారు వాళ్ళు. కాబట్టి మేబీ అలాగే ఈ మ్యాచప్స్ అయితే ఏవి బాగుంటాయంటే అభిషేక్ శర్మ, అలాగే ఇటుపక్క మన భువనేష్ కుమార్ వీళ్ళిద్దరి మధ్యన బ్యాటిల్ చాలా బాగుంటాయి చూసేదానికి. అలాగే ట్రావిస్ హెడ్, అలాగే హజల్‌వుడ్ తను టెస్ట్ లైన్స్‌లో బౌల్ చేస్తారు హజల్‌వుడ్. అలాగే హెడ్ ఎలా ఆడతాడో చూడాలా. వాళ్ళిద్దరి మధ్యన కూడా చాలా బాగుంటుంది. కునాల్ పాండ్యా అటుపక్క క్లాసన్, నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరు చాలా బాగా ఆడతారు స్పిన్‌కి. వీళ్ళ మధ్యన బ్యాటిల్ కూడా చాలా బాగుంటుంది. అదే ఇటుపక్క చూసుకుంటే ప్యాట్ కమిన్స్ పవర్ ప్లేలో బౌలింగ్ చేస్తున్నాడు కాబట్టి విరాట్ కోహ్లీ కొంచెం చూసుకొని పవర్ ప్లేలో ఆడాలి. విరాట్ కోహ్లీ ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి. అలాగే విరాట్ కోహ్లీ అలాగే ప్యాట్ కమిన్స్ వీళ్ళిద్దరి మధ్యన కూడా చాలా బాగుంటుంది. ఇషాన్ మలింగ అలాగే తర్వాత అటుపక్క స్పిన్‌కి ఆడే పతిద్దర్ గాని, తర్వాత ఇప్పుడు వెంకటేష్ అయ్యర్ వచ్చాడు. తను కూడా చాలా బాగా ఆడతాడు. వీళ్ళ మధ్యన కూడా బ్యాటిల్ చాలా బాగుంటది చూసేదానికి. నేనైతే ఏమనుకుంటానంటే ఈ 2 టీముల ప్రకారంగా చూస్తే కొంచెం ఎడ్జ్ ఎందుకో నాకు మ్యాచ్ ఆర్‌సీబీ గెలుస్తదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆర్‌సీబీ బౌలింగ్ బాగుంది కొంచెం. బ్యాటింగ్ కూడా వాళ్ళంతా బాగా ఫామ్‌లో ఉన్నారు. ఒక జితేష్ శర్మ ఫస్ట్ ఓపెనింగ్‌లో బెతల్ తప్పక వాళ్ళిద్దరు ఫామ్ అవుతున్నా కానీ అది ఎక్కడా కనిపించకుండా అదనేది కనిపించకుండా వీళ్ళిద్దరూ దాన్ని స్కోర్‌ని కంట్రోల్ చేసుకుంటా, కవర్ చేసుకుంటూ వస్తున్నారు. దేవదత్ పడిక్కల్ గాని, విరాట్ కోహ్లీ గాని. ఈ మ్యాచ్ వరకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలిచాలి మ్యాచ్ అంటే మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళ ఓపెనర్స్ ఇద్దరు ఫైర్ అవ్వాలి. అభిషేక్ శర్మ అలాగే ట్రావిస్ హెడ్ వాళ్ళిద్దరు ఫైర్ అయితే ఆటోమేటిక్‌గా
స్కోర్‌ని ఎంత దూరం తీసుకువెళ్తారో తెలుసు. వాళ్ళిద్దరూ ఒక పవర్ ప్లే ఒక 6 ఓవర్స్ ఆడినా గానీ మినిమమ్ ఒక 80+ రన్స్ ఆడతారు వాళ్ళు. అలాగే తర్వాత ఇంకొచ్చిన తర్వాత క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, ప్యాట్ కమిన్స్ అలాగే ఇషాన్ కిషన్ వీళ్ళంతా ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్‌గా స్కోర్‌ని 210, 220, 230 మధ్యలోకి తీసుకెళ్తారు కాబట్టి దాంట్లో అయితే ఏ ఇబ్బంది లేదు. అదైతే బ్యాటింగ్ ప్యారసీగానే ఉంటది. ఎందుకంటే హైదరాబాద్‌లో మనం చూసామన్న పిచెస్ అట్లే ఉంటది. తర్వాత ఇటుపక్క చూసుకున్నా కానీ మెయిన్ ఏంటంటే ఇటుపక్క విరాట్ కోహ్లీ వికెట్ చాలా ఇంపార్టెంట్. విరాట్ కోహ్లీ వికెట్ తీసారా ఆల్మోస్ట్ అక్కడే ఒక 30% మ్యాచ్ అయిపోయినట్టే. ఎందుకంటే విరాట్ కోహ్లీ చేజింగ్ అయితే ఇంకా చాలా బాగా ఆడతాడు. మెయిన్ వాళ్ళైతే విరాట్ కోహ్లీ వికెట్ టార్గెట్ చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే తను ఎలా ఆడతాడో తెలుసు కాబట్టి. తను వికెట్ పడితే మ్యాచ్ ఆల్మోస్ట్ ఒక 30% గెలిచినట్టే ఉంటది. అలాగే ఈ మ్యాచ్‌లో చూస్తే నాకెందుకో ఆర్‌సీబీ గెలుస్తదనిపిస్తుంది. కొంచెం ఎడ్జ్ ఎందుకో ఆర్‌సీబీకి అనిపిస్తుంది. అలాగే మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మన వీడియోని ఇంతవరకు చూస్తుంటే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థాంక్ యూ.